ఇవాళ రేపు మనము మనిషి జీవితంలోకి కంఫర్ట్స్ అనేవి, లగ్జరీస్ అనేవి యాడ్ అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఈ ఏసీ బస్సుల్లో వెళ్ళడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నైట్ నైట్ టైమ్స్ ట్రావెల్ చేయడం జరుగుతోంది అవసరాలలో అటువంటివి. ముఖ్యంగా బస్సుల్లో మనం వాడే బెడ్స్ కానివ్వండి, స్లీపర్స్లో ఏసీ కోచెస్లో సీట్స్కి వాడే పాలియూరిథిన్ ప్రోడక్ట్స్ కానివ్వండి, కర్టెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హైలీ స్మోక్ ఎమిటింగ్ ఆబ్జెక్ట్స్. సో వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండి ఈ మధ్య కాలంలో మనకి ఫైర్ రిటార్డెంట్ క్లాత్స్ అనేవి వచ్చాయి. ఫైర్ అయినా కూడా ఆ ప్రాంతం మాత్రమే కలుతుంది, అక్కడనే ఆగిపోతుంది అనమాట. ఇట్లా ఈ మధ్యనే మేము టీటీడీ వాళ్ళకి మన టెంపుల్లో మనకందరికీ తెలుసు, లార్డ్ వెంకటేశ్వర టెంపుల్లో అఖండలము అనేది వెలుగుతూ ఉంటుంది. లోపల టెంపుల్ లోపల గర్భాలయంలో ఎప్పుడు నిరంతరాయంగా దీపం వెలుగుతూ ఉంటుంది. అక్కడ కర్టన్స్ ఉంటాయి కాబట్టి ఆ కర్టన్స్ కూడా ఫైర్ రిటార్డెంట్ క్లాత్ అన్నది ఏర్పాటు చేశారు అక్కడ టీటీడీ వాళ్ళు. అందువల్ల మనకి ఈ ఫైర్ రిటార్డెంట్ క్లాత్ అనేది ఉంటే వాటితోటి మనము ఈ బెడ్స్ కానివ్వండి, లేకపోతే ఈ కర్టన్స్ కానీ, బెడ్షీట్స్ కానీ ఇవి ఏర్పాటు చేసుకుంటే కనుక ఏమైనా ఫైర్ అయినా కూడా అంతగా అది ఫైర్ స్ప్రెడ్ కాకపోవడం ఒకటి, స్మోక్ ఎమిటింగ్ కాకపోవడం ఒకటి. అందువల్ల ప్రమాద తీవ్రతని తగ్గించడానికి అవకాశం ఉంది. రెండోది FRLS అని చెప్పి ఇప్పుడు కేబుల్స్ కూడా వచ్చాయి, వైర్స్ కూడా ఫైర్ రెసిస్టెంట్ అండ్ లో స్మోక్ FRLS కేబుల్స్ అంటారు వాటిని. ఆ వైర్స్ కూడా వచ్చాయి. వాటిని వాడితే కనుక ప్రమాద తీవ్రతను మనం ఏదైనా జరిగినప్పుడు తగ్గించడానికి, ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బస్సెస్లో మనకు డౌట్ వస్తుంది, ఏంటి ఇది ఐరన్తో ఏర్పాటు చేస్తారు కదా, ఎలాగా అసలు ఆ బ్లేజెస్ ఎట్లా వచ్చేసాయి? ఇప్పుడు మన కర్నూలు ప్రమాదం తీసుకుంటే ఆ బ్లేజెస్ చూస్తే అగ్నికీలలు ఇది కోరలు చాచినట్టుగా ఎగిసిపడ్డాయి. ఆ ఎగిసిపడ్డానికి కారణం ఏంటంటే బస్సుకు వేసినటువంటి పెయింట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పెట్రోలియం ప్రోడక్ట్స్తో వచ్చిన ప్రోడక్ట్స్ ఏవి, పెయింట్స్, ఆయిల్ పెయింట్స్. ఆ ఆయిల్ పెయింట్స్లో కూడా ఇప్పుడు మనం ఫైర్ రిటార్డెంట్ పెయింట్స్ వచ్చాయి. వాటిని కనుక మనం యూజ్ చేస్తే కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు దాని యొక్క తీవ్రతను తగ్గించవచ్చు, ప్రాణ నష్టాన్ని కూడా మనం తగ్గించవచ్చు. అంటే వాళ్ళు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? అంటే బస్సులో ఇప్పుడు మనకి బస్సులో ఇప్పుడు మీరు బస్సులో గురించి అడిగారు. ఇప్పుడు మనం విమానాల్లో ప్రయాణం చేసినప్పుడు విమానం స్టార్ట్ అయ్యే ముందుగా మనకి ఎయిర్ హోస్టెస్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు ఇక్కడ సైగలతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, ఏదైనా జరిగినప్పుడు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి, లేదా లైఫ్ జాకెట్ ఇలా వేసుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేవిధంగా ఇటువంటి స్లీపర్ బస్సెస్ స్టార్ట్ అయినప్పుడు, ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ప్రయాణికులకి తెలియదు, అక్కడ లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్కి ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందనేది తెలియదు, ఎక్కడ హ్యామర్ ఉంది, డోర్ ఆ యొక్క గ్లాస్ బ్రేకింగ్ హ్యామర్ ప్రతి సీట్ దగ్గర ఏర్పాటు చేస్తారు. ఆ గ్లాస్ బ్రేకింగ్ హ్యామర్ ఎక్కడుంది అనేది కూడా వాళ్ళకి స్పృహ ఉండదు. అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. వీటి గురించి ఆ ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు, ఆ బస్సు ప్రయాణం మొదలైనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఆ డ్రైవర్స్ కానివ్వండి, లేకపోతే సెకండ్ డ్రైవరు, లేకపోతే ఒక అసిస్టెంట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 2 minutes వీళ్ళకి అవేర్నెస్ వస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఇక్కడ మనకు ఒక హ్యామర్ ఉంది, దాని మనం గ్లాస్ బ్రేక్ చేసి ఇలా ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు, లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ ఉంది, ఆ ఎగ్జిట్ ద్వారా మనం బయటకు వెళ్ళిపోవచ్చు అనేది తెలుసుకుంటారు. ముఖ్యంగా మన కర్నూలు ప్రమాదంలో అది తెలియకపోవడం వల్లే ఆ గ్లాస్ బ్రేక్ చేయడం కూడా వాళ్ళకి బాగా టైం పట్టినట్టుంది. ఎందుకంటే మనకి ఈ హ్యామర్తో కాకుండా పాయింట్ టిప్, అక్కడ హ్యామర్కి పాయింట్ టిప్ ఉంటుంది అనమాట. అది పెట్టి కొట్టినప్పుడు మాత్రమే గ్లాస్ బ్రేక్ అవుతుంది. ఈవెన్ మన సుత్తితో ఫ్లాట్గా ఉన్న వైపు నుంచి కొట్టినా కూడా అది ఎంత ఈజీగా పగలదు. ఆ యొక్క పాయింట్ ఎండ్ ఎక్కడైతే ఉంటుందో దాంతో కొట్టినప్పుడు మాత్రమే ఆ గ్లాస్ అనేది పగులుతుంది. దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉంటారు ఆ హ్యామర్ అనేది. అటువంటి హ్యామర్తోనే మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. లేదా మనం సూట్ కేసుతో పగలగొట్టినా, లేకపోతే బూట్ కాల్తో తన్నినా ఇట్లా కొంత టైం పడుతుంది అనమాట. సో అందువల్ల టైం ఎంత డిలే అవుతుందో, ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఈ యొక్క ఫస్ట్లో మనము ఆ టైం అనేది చాలా గోల్డెన్ టైం. అది ఆ గోల్డెన్ టైంలో మనం ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే కనుక లైఫ్ లాస్ని మనము మినిమైజ్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. అంటే అలాగే సార్, ఇప్పుడు బస్సెస్ అయితే ప్రతి బస్సుకి FC చూస్తున్నారు, RC చూస్తున్నారు, ఇన్సూరెన్స్ ఏమేమి కావాలా అనేది అన్ని చూస్తున్నారు. కానీ ఫైర్కి సంబంధించి ఏం చూస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ అడాప్ట్ చేస్తూ కూడా అదేవిధంగా ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా ట్యూబులార్ పైప్ తోటి, అంటే ఎక్కడో ఒక చోట
నోవాక్స్ అన్నట్టు ఒక ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ మీడియా ఉంటుంది. దానికి ట్యూబ్ రన్ చేస్తారు, ఈ వైపు లాటరల్గా, ఈ వైపు లాటరల్ ట్యూబ్స్ రన్ చేసి ఎక్కడ ఏదైనా ఎమర్జెన్సీ జరిగినా కూడా ఆ ట్యూబ్స్ ద్వారా ఆ యొక్క ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ మీడియా స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఫైర్ ఆర్పీ సిస్టమ్స్ వచ్చాయి, అటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడైనా స్మోక్ వచ్చినా కూడా స్మోక్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే కనుక ఒక సౌండ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా నిద్ర లేచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సేఫ్టీ మెజర్స్ ప్రతి బస్సులో ఎస్పెషలీ స్లీపర్ కోచెస్లో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదాలు ఎక్కువైపోయాయి. మొన్న కర్నూలు, ఇప్పుడు నిన్న రాజస్థాన్లో, యూపీలో జరిగినాయి. జరిగి 2-3 చనిపోయారు. సో ఈ విధమైన యాక్సిడెంట్స్ని మనం తగ్గించాలంటే ఈ విధమైన ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్నవి ఈ ఏసీ కోచెస్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే టోటల్గా లాక్ అయిపోయింది బస్సు, టోటల్గా లాక్ అయిపోయింది. అవును, ఏసీ బస్సెస్ యాక్చువల్గా డోర్ కూడా ఓపెన్ కావాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంది, దాని ప్రకారమే అవుతుంది. అది ఒకవేళ బ్లాక్ అయినా కానీ ఓపెన్ కాదు. అవును, ఎందుకంటే మొన్న కూడా ఇప్పుడు మనకి ఆ డోరు ఎప్పుడైతే అది మెటల్ది డోర్, ఆ మెటల్ డోర్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు ఇట్ గెట్స్ ఎక్స్పాండెడ్ అనమాట. ఎక్స్పాండ్ అయిపోయినప్పుడు అది అక్కడ లాక్ అయిపోతుంది, కరెక్ట్గా ఓపెన్ కాదు అది. సో ఆ విధంగా జరగడం వల్ల వీళ్ళు పాపం ఎంత ప్రయత్నించినా ఆ డోర్ కూడా లాక్ అయిపోవడం వల్ల కూడా ఆ విధంగా కూడా ప్రాణ నష్టం ఎక్కువైంది. అందుకే ముఖ్యంగా ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్నవి ప్రతి బస్సు ఏసీ కోచెస్లోనే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ అదేవిధంగా ఏవైతే షాపింగ్ మాల్స్, ఇప్పుడు బట్టల షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ వచ్చేసాయి. వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎటువంటి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా క్లాసిఫికేషన్ చూసినప్పుడు ఈ ఈ వ్యాపార సముదాయాలన్నీ కూడా మర్కంటైల్ బిల్డింగ్స్ అన్న కేటగిరీలోకి వస్తాయి. ఈ మర్కంటైల్ బిల్డింగ్స్లో ఫైర్ లోడ్ అనేది మనకు ప్రాబ్లం. ఎక్స్టెన్సివ్గా ఫైర్ అయ్యేటువంటి మెటీరియల్ని ఎక్కువగా మనకి స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలిస్టర్ శారీస్ కానీ, పాలిస్టర్ క్లాత్ షర్ట్స్ కానివ్వండి, నైలాన్ షర్ట్స్ కానీ, నైలాన్ ఈ యొక్క శారీస్ కానీ, ఈ షూటింగ్స్ ఉండడం వల్ల అవి ఏంటంటే ఫైర్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. చిన్న స్పార్క్ వచ్చినా కూడా ఫైర్ని అట్రాక్ట్ చేస్తుంది. మరి ముఖ్యంగా వాటిని కవర్ చేస్తూ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి, అవి ఇంకా ఎక్కువ. అక్కడెక్కడో ఫైర్ ఉన్నా కూడా లాక్కునే గుణం ఉంటుంది దానికి. సో అటువంటి వాటి వల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిపోయేసి లోపల ఉన్నటువంటి కేబుల్స్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల బ్లాస్ట్ అయిపోయి ఆ నిప్పు కణాలు కింద పడి అవి ఎక్కువ ఫైర్స్ అవుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి వాణిజ్య సముదాయంలో కూడా ఈ యొక్క నేకెడ్ దీపాలు అనేవి పెడుతున్నారు. అంటే దేవుని పటం పెట్టి అక్కడ ఇన్సెన్స్ స్టిక్స్ పెట్టడము, రోజు పూజ చేయడము, రోజు దీపం పెట్టడము, ఇలా చేస్తూ ఉంటారు. ఇవేంటంటే ప్రతి షాప్లో కానివ్వండి, వ్యాపార సముదాయంలో కానీ మనుషులతో పాటు కొన్ని జీవాలు కూడా మనతో పాటు అవి ఉంటాయి. ఎలుకలు కావచ్చు, తొండలు కావచ్చు, బల్లులు కావచ్చు. ఇవి ఏం చేస్తాయంటే మనం పూజ చేసేంత వరకు మన దృష్టి వాటి వైపు ఉంటుంది, కానీ పూజ అయిపోయిన తర్వాత మనం వ్యాపారం మీద వాళ్ళ దృష్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ సమయంలో ఏ తొండ కానీ, ఎలుక కానీ, బల్లి కానీ వచ్చి ఆ దీపాన్ని అలా తోసివేయడం వల్ల కావచ్చు, ఆ అగరబత్తీలను అలా పక్కకు నెట్టడం వల్ల కావచ్చు, చాలా 90% యాక్సిడెంట్స్ ఆ విధంగా వ్యాపార సముదాయాలు జరుగుతున్నాయి. వీటిని చేయాలంటే ఆ యొక్క వ్యాపార సముదాయ మేనేజ్మెంట్స్కి మా రిక్వెస్ట్ ఏంటంటే అగ్నిమాపక శాఖ తరఫున దయచేసి మీరు పూజ చేసుకునేటప్పుడు పూలు ఎన్నైనా వేయండి, పుష్పాలతో అలంకరణ చేయండి, కుంకుమ వేసుకోండి, పండ్లు పెట్టండి. కానీ ఈ ఇన్సెన్స్ స్టిక్స్ కానీ, ఈ దీపాలు కానీ, నూనె దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ వీటిని దయచేసి అవాయిడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే వాటి వల్ల కూడా ఎక్కువ ప్రభావం, చాలా 90% ఫైర్ యాక్సిడెంట్స్ వ్యాపార సముదాయాల్లో వీటి వల్లే అవుతున్నాయి. దీపాలు పెట్టేస్తారు, అవి అలా ఎలుకలకి ముఖ్యంగా అదేంటంటే దానికి పళ్ళు రోజు పెరుగుతూ ఉంటుంది ఎలుక. ఆ పళ్ళు పెరగడానికి అవాయిడ్ చేయడానికి దానికి ఏం చేస్తుంది, అరిగించుకోవడానికి ప్రయత్నం చేసి ఏదో ఒకటి కొరుకుతూ ఉంటుంది. అది ఒక కట్టి కానీ, లేకపోతే ఒక దుస్తులు కానీ, ముఖ్యంగా పత్తి వత్తి అయితే దానికి చాలా ఇష్టం. సో అది కొరుకుతూ ఉంటుంది. అలా కొరికినప్పుడు ఏమవుతుంది, అది కాలినప్పుడు అలాగా పక్కకు నెట్టేస్తే ఆ ఫైర్ పక్కకి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిలో ఇటువంటివి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వీటికి అందుకే మేము ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేస్తున్నాం వ్యాపార సముదాయాల్లో కూడా.
వాటిలో అలా స్మోక్ డిటెక్టర్స్ పెట్టడం కానీ, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టడం కానీ, డౌన్ కమర్, వెటరైజర్స్ పెట్టడం కానీ, వాటర్ ట్యాంక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఫైర్ సేఫ్టీ ఇన్ష్యూర్ చేసిన తర్వాత ఫైర్ ఎన్ఓసి అనేది ఇస్తున్నాము. ఈ మధ్య ముఖ్యంగా మా డీజీ గారు ఈ మధ్య మాకు మన వెంకటరమణ గారు ఛార్జెస్ తీసుకున్న తర్వాత డీజీగా ఫైర్ సర్వీస్ వాళ్ళు మళ్ళీ ఎన్ఓసి ఇవ్వడం అనేది, ఫైర్ సర్వీస్ పోర్టల్ అనేది మళ్ళీ పట్టాలకు ఎక్కించి ప్రతి వాళ్ళకి కూడా విత్ ఇన్ టైం ఫైర్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేసి ఉంటే కనుక స్టిపులేటెడ్ టైం విత్ ఇన్ 15 days టైంలో వాళ్ళకి ఫైర్ ఎన్ఓసి అనేది జారీ చేయడం జరుగుతుంది. fireservice.ap.gov.in అన్న మా వెబ్సైట్లో ఎవరైనా ఫైర్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేసి అప్లై చేసిన వెంబడే వాళ్ళకి ఫైర్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేసి ఉంటే మా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి ఫైర్ ఎన్ఓసి ఇవ్వడం అనేది జరుగుతుంది.